ఓం శ్రీ సాయిరామ్. సత్యోపనిషత్ గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. ప్రశ్న: స్వామి, ఈనాటి పిల్లలకు పెద్దవాళ్ళు ఏది చెప్పినా నా స్వేచ్ఛకు స్వాతంత్రానికి అడ్డు వస్తున్నారు అంటున్నారు. ఏం చేయమంటారు? బాబా: ఆధునిక యువకులకు స్వేచ్ఛ అంటే ఏమిటో, స్వాతంత్రం అంటే ఏమిటో తెలియదని చెప్పాలి. అర్థం తెలియకుండా పదాలు వాడుతున్నారంతే. అసలు స్వేచ్ఛ అంటే ఏది? పశు పక్షి మృగాదుల వలె ఇష్టం వచ్చినట్టు తిని తిరగటమా? అవి కూడా తింటున్నాయి, తిరుగుతున్నాయి, డజల కొద్దీ పిల్లలను కంటున్నాయి. అటువంటప్పుడు మనిషి స్వేచ్ఛకున్న ప్రత్యేకత ఏమిటి? మీ విద్యలు దేనికోసం? ఆ జంతువులైనా కొంత నయం, ఎందుకంటే వాటికి ఒక సీజను ఉన్నాయి. మీకు అవి కూడా లేవు. అసలు స్వేచ్ఛ అంటే ఏమిటి? స్వ ప్లస్ ఇచ్ఛ, స్వేచ్ఛ. స్వ అనగా ఆత్మ, కనుక ఆత్మ యొక్క ఇచ్ఛయే స్వేచ్ఛ. ఇంతటి గొప్ప అర్థం ఉన్నది స్వేచ్ఛ అనే పదములు. ఇటు స్వేచ్ఛనేనా నేటి యువకులు కోరేది? కానే కాదు. వారికి స్వేచ్ఛ అనే పదానికి అర్థమే తెలియదు పాపం. ఇంకా నాకు స్వాతంత్రం ఉంది, నా ఇష్ట ప్రకారం నేను ఉండకూడదా అంటారు కొందరు. ఇవి కూడా అర్థం తెలియక అనే మాటలే. స్వాతంత్రం అంటే విచ్చలవిడిగా తిని తిరగటమా? ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడమా? కాదు కాదు. తిరగటమే అనుకుంటే క్యాట్స్, ర్యాట్స్ అనగా పిల్లులు, ఎలుకలు కూడా జోరుగా తిరుగుతూనే ఉన్నాయి కదా. తిండి తీర్థాదులు అంటావా? నీ లైఫ్ అంతా లోడింగ్ అన్లోడింగ్ చేస్తూనే ఉన్నావు కదా. మరి ఇంకేమిటి స్వాతంత్రం అంటే? ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకో. నీవు స్వతంత్రుడవే, నీకు స్వాతంత్రం ఉంది. కానీ ఎంతవరకు? ఎదుటి వాని స్వాతంత్రానికి అడ్డు రానంతవరకే. ఉదాహరణకి నీవు ఒక వాకింగ్ స్టిక్ పట్టుకొని ఉదయం వ్యాహ్యాలి బయలుదేరావనుకో, హుషారుగా వాకింగ్ స్టిక్ను ఊపుకుంటూ నీవు నడుస్తున్నావు. వాకింగ్ స్టిక్ నీదే, దానిని ఊపడానికి నీకు స్వాతంత్రం ఉంది కనుక అటు ఇటు ఊపుతున్నావు. కానీ ఎంతవరకు? ఆ దారిలో నీ పక్కన నడిచే వాని ముక్కుకి తగలనంత వరకే. తగిలిందా? నీ స్వాతంత్రం పోయిందన్నమాటే. మనకు స్వరాజ్యం వచ్చిందంటున్నాము. అసలు ఏది స్వరాజ్యం? స్వ ప్లస్ రాజ్యం అనగా ఆత్మ సామ్రాజ్యమే నిజమైన స్వరాజ్యం. బాహ్యమైన శత్రువులను జయించి దాస్య శృంఖలాల నుండి విముక్తిని పొందటం రాజకీయమైన స్వరాజ్యానికి సంబంధించినది. కానీ ఆత్మ సామ్రాజ్యం అట్లా లభించేది కాదు. ఇది మన లోపలి శత్రువులైన కామ, క్రోధ, లోభ, మోహం, మదం, మత్సర్యాదులను జయించినప్పుడే లభిస్తుంది. ఇది అసలైన స్వరాజ్యం, సిసలైన స్వాతంత్రం. దీనిని అర్థం చేసుకోవాలి. సాయిరామ్.